అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం రామగుండం రైల్వే స్టేషన్లో ఏదైతే భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ రైల్వే స్టేషన్ని పునరుద్ధరణ నూతనంగా కొత్త హంగులతోటి ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్రయాణికులకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అనేకమైనటువంటి నూతన మౌలిక వసతులను దాదాపుగా 30 కోట్లకు పైగా నిధులను వెచ్చించి వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులని కేటాయించి వాళ్ళ పనులు నడుస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి పనులన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మా నాయకులందరితో కలిసి ఈరోజు పనులని పర్యవేక్షించడం జరుగుతుంది. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పూరెస్ట్ పూర్ పీపుల్ ఇవాళ ప్రయాణం చేసేది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇవాళ చూసినట్టు అయిందంటే దాదాపు 30 కోట్లకు పైగా నిధులను పెట్టి ఇక్కడ ప్రయాణికులు వచ్చేటువంటి ప్రయాణికులు ఏదైతే వేచి ఉండేటువంటి ఆ రూమ్స్ని పురుషులకి స్త్రీలకి వేరువేరుగా, అలాగే టాయిలెట్స్ కూడా కొత్తగా అంటే దానికి సంబంధించి టైల్స్ను ఏర్పాటు చేస్తూ నూతనంగా ఎక్కడ కూడా ప్రయాణికులకు ఏ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ప్రయాణికులు ఏదైతే ఫుట్పాత్ దాటేటప్పుడు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి నష్టం జరగకుండా వాటిని కొత్తగా ఎక్సిలేటరు తర్వాత ఇంకా చాలా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా వచ్చేటువంటి వికలాంగులకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దాంతో పాటుగా మరి ఇప్పటి వరకు ఏదైతే వచ్చేటువంటి ప్రయాణికులు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి షెడ్లని నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవే కాదు ఇంకా అనేకమైనటువంటి విధాలుగా అంటే చూడంగానే ఒక మంచి లుక్ వచ్చేటట్టుగా ఇవాళ ఇక్కడ సుందరీకరణంతో ఇవాళ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైల్వే స్టేషన్లు అంటే రైల్వే శాఖని అభివృద్ధి చేయడం లోపల భారత ప్రభుత్వం కీలకంగా ఇంత పెద్ద మొత్తంలో ఫండ్స్ని అందజేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ కూడా దాదాపు 3 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అన్ని రకాలుగా సౌకర్యాలని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ పనిచేస్తూ ఉన్నది. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.